శ్రీమద్ భగవద్గీతలోన మొదటి అధ్యాయంలోన మనము లైన్గా ముందు 3 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. 4, 5, 6 శ్లోకాలు చదువుకొని వరుస క్రమంలోన వాటి అర్థమైతే తెలుసుకుందాము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇవి 4, 5, 6 శ్లోకాలు. వీటి అర్థమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. ఇప్పుడు మనము 4, 5, 6 శ్లోకాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ శ్లోకాలు అయితే తెలుసుకుందాం.